మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం 17వ భాగం 1726. శకుంతల 3వ అంకంలో ఉన్న శకుంతల. హలా చింతయామ్యహం అవధీరణ భీరు పునర్వేపతే మే హృదయ. రాజు సహర్షం, మనసులో ఆనందం. అయం సతే తిష్టతి సంగమోత్సకు విశంకసే భీరు యతోవధీరణాం లభే తవ ప్రార్థయితా నవాశ్రయం శ్రియాదురాపహ కథం ఈప్సితో భవేత్. సఖ్య ఇద్దరూ అయి ఆత్మగుణావమానిని క ఇదానీం శరీర నిర్వాపయిత్రీం శారదీం జ్యోత్స్నాం పటాంతేన వారయతి. సఖీ అహం చింతయామి, నేను ఆలోచిస్తున్నా పునః, కానీ అవధీరణ భీరు తిరస్కరిస్తాడేమో. రాజుగారికి నా మనసులోని కోరిక, నేను కూడా ప్రేమిస్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పుదామని భయం ఉంది. కానీ తిరస్కరిస్తే ఏమైపోవాలి అన్న భయం కలదై నా హృదయం ఎడద వేపతి వణుకుతోంది అని. అప్పుడు రాజు అనుకుంటున్నా, భీరు పిరికిదాన యత ఎవడిను అవధీరణం తిరస్కారాన్ని విశంకతే ఆశంకిస్తున్నావు అంటే అనుకుంటున్నా. సహా అతడు అయం ఇదిగో వీడే తే సంగమ పుస్తక, నీ కలయికకు తహతహలాడుతున్నవు. తిష్టతి నిలిచివడు, ప్రార్థయిత ప్రార్థన చేసిన, శ్రియం కోరుకున్న లక్ష్మిని లభేతావా నవ పొందుతాడు లేదో అని. శ్రియ లక్ష్మితోనే ఈప్సిత కోరబడినవ దురాపహ అందనివ కథం భవేత్, ఎలా అవుతారు? నేనే కావాలనుకోవడం కనుక నువ్వు కూడా కావాలనుకున్నావు కనుక నాకు లభించినట్టే అని ఆనందమైంది. తాత్పర్యముసై పిరికిదానా తిరస్కరిస్తాడేమో అని నువ్వు ఎవరి గురించి ఆశంకిస్తున్నావు? ఆ మహానుభావుడు, ఆ జనుడు వీడే నీ కలయికకు ఉత్సుకుడై వేచువ. కోరినవాడి లక్ష్మీదేవి దొరకకపోవచ్చు, కానీ లక్ష్మీదేవికి కోరినవాడు దొరకడా అని. వసే ఆత్మగుణ అవమాని, నీ రూప యౌవనాధికాన్ని కొంచెం తక్కువ చేసుకునే దానా శరీర నిర్వాపయి, శరీరానికి హాయిని గొలిపే శారదీం జ్యోత్స్న, శరత్కాలపు వెన్నెల పటాంతేన ఉత్తరీయపు కొంగుతో కహ ఎవడు వారయతి వారించుకుంటాడు అని అర్థం. శకుంతల సస్మితం నవ్వుతూ ఇచ్చుపవిస్తా చింతయ నియోజితాదేనిమస్మి. ఇచ్చుపవిస్తా చింతయ, రాజా అనుకుంటా స్థానే కలు విస్మృత నిమేషేణ చక్షుషా ప్రియం అవలోకయామి. యతః ఉన్నమితైక భ్రూలతమానమానసస్య పదాని రచయంచ కంటకితేన ప్రథమయది మయ్యనురాగం కపోలేన. శకుంతల అంటోంది, సఖీ చింతితామయా గీతిక నఖలు సన్నిహితాని లేఖన సాధనాని. నవ్వుతో ఇదానీం ఇప్పుడు కామలేఖే మదనలేఖ రజనుడు నియోజిత అస్మి నియక్కురాలనయ్య. ఇక ఇప్పుడు
రచిస్తా అని మీ ఆజ్ఞకు బద్ధురాలునయ్యాను అంటూ ఇది ఉపవిష్ట కూర్చొని చింతయతి ఆలోచిస్తున్న స్థానే విస్మృత నిమేషే రెప్పపాటు మరచిపోయి చక్షుషా కళ్ళతో ప్రియాం ప్రేయస్ అవలోకయామి చూస్తానం రాస్తుండ ఇద్దరు వేరువేరుగా ఉన్నారు, కనపట్టలేవు. స్థానే కాదు, న్యాయమే కదా. యతహా ఎందుకంటే పదాని లలిత పదాల రచయిత్వా ఆలోచించి కూరుస్తున్నదై అస్యా ఈ శకుంతల యొక్క ఉన్నమిత పైకెత్తబడి ఏకభ్రూలతో ఒక్క కన్పమ కలదైన ఆనన ముఖం కంటకి తేర్ ఒలకించిన కపూలే చెక్కిలితో ఏ వైపు భ్రూలత ఉన్నమితము ఆ వైపు కపోలం పొలకితమని దుష్యంతుడికి ముఖాముఖి దర్శనం కాక పక్క నుంచి దొంగ చూపులు పార్శ్వ దర్శనం మయి నా పట్టగల అనురాగం ప్రేమ ప్రభయతి తెలియబరుస్తారు. ప్రభయ ఆలోచించి మనస్సులోనే పదాలు కూలుస్తాం. ఈమె ఒక కన్బొమ్మ పైకి లేచింది, అదే వైపు చెక్కిలి పులకించింది. పులకించిన కపోలంతో ఈ ముఖం ఈమెకు నాపై గల అనురాగాన్ని వెల్లడిస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. అలా గీతిగా అనురాగ గీతి మయా చింతిత నాచే ఆలోచింపబడింది, మనసులో కూర్చడమైపోయి అని పునః. కానీ లేఖన సాధనాన్ని రాయటానికి పెన్నులు కాగితం కావాలి కాబట్టి తామరాకు లిఖించడానికి అవసరమైన సాధన సన్నిహితాన్ని నక్కలు అందుబాటులో లేవు కదే అన్నారు. అప్పుడు ప్రియం ఏతస్మిన్ సుకోదర సుకుమారి నళినీ పత్రే సఖై నిక్షిప్త వర్ణాంకురు కనుక తామరాకు మీద రాయవమా శకుంతల యథోక్తం రూపయిత్వ అలా శృణుతం ఇదానీం సంగతార్థాః న వేద్ శుభే ఇద్దరు కూడా ఆవహితే స్వ శకుంతల వాచ్యయితి అంటోంది. ఇలా రాసేనే ఎలా ఉంది అన్నారు. సుఖ ఉదరి సుకుమారి చిలక పట్టలాగా మృదువైనటువంటి ఏతస్మిన్ ఈ నళినీ పత్రే తామర పువ్వు రేఖ మీద నఖై కొనగోళ్లతో నిక్షిప్తవర్ణ లిఖింపబడిన అక్షరాలు గల గీతికాంకులు గీతికను చెయ్యి గీతికను లిఖించు అని యథోక్తం చెప్పినట్టుగా చేయడాన్ని రూపయిత్వ నటనతో ప్రదర్శి అలా సఖీ సంగతార్థ గీతిక నవా గీతిక అర్థం సరిగా కుదిరిందో లేదు. ఇదానీ ఇప్పుడు సునృతం దయచేసి వినండి. రాజితం అయిపోయి అవహితహ్య అవహితే స్వ ఇద్దరం సన్నద్ధురాలై ఉన్నావమ్మా, నువ్వు రాసిందేమిటో చెప్పు. అప్పుడు ఆమె అంటోంది, తవ న జానే హృదయం మమ పునః కామో దివాపి రాత్రావపి నిర్గుణ తపత్ బలవత్వయి నృత్తమనోరథాన్యాంగాన్ వృత్తమనోరథాంగ తవ న జానే హృదయం మమ పునః కామో దివాపి రాత్రావపి నిర్గుణ తపతి బలవత్వయి వృత్తమనోరథాన్యంగ. రాజా సహస ఉపస్పృత్య చాలా ఆనందపడుతున్నాడు. దూరంగా చెట్టు చాటున కూర్చొని వింటున్నాడు. తపది తనుగాత్రి మదన స్వామనిశం మాం పునర్దహమచ్చేవ గలపయతి యథా
శశాంకం నక తథా ఈ కుముద్వతీం దివసః బల తపతి తనుగాత్రిమదన స్వామనిశం మాం పునర్దహ్యతే దహత్యేవ జలవయతి యథా శశాంకం న తథా హి కుముద్వతీం దివసః. సఖ్యౌ ఇద్దరు స్వాగత మవలంబినో మనోరథ శకుంతల భృతాతుమిచ్చతి. దయలేని వాడ తాత్పర్యం. నీ మనసు సంగతి నాకు తెలియదు. నా మనసు మాత్రం మన్మధుడు పగలు రాత్రి తీవ్రంగా తప్పింపచేస్తా. నిన్ను కోరుకుంటున్న నా శరీరం అణువణు అదే కామదేవ్. అలాగే దివారాత్రాలు తీవ్రంగా తపిస్తున్నాడు. పవనజానే నీకు తెలియట్లా. ఈ శ్లోకంలో అక్షరాక్షరాన వ్యంగ్యార్థాలు వ్యాఖ్యాతలు వివరించి కుటలకు కుటలు రాశారు. సహసా హఠాత్తుగా ఉపస్పృత్య దగ్గరికి వచ్చి తవగాత్రి వృషాంగి మదనహ మన్మధుడు మాం నిన్ తపతి తపింపచేస్తున్న మాం పునః నన్నయితే అనిశం పగలు రేగి దగతి ఏవా దగించేస్తా. దివసః పట్టభగత్ అనేది శశాంకం చంద్రుడు యథా ఏ రీతిగా గలపయతి రూపుమాపుతుందో పగలపూట చంద్రుడు కనపడు. తథా అదేవిధంగా కుమద్వతీ కలువక్కన్ నగ్లవయతి రూపుమాపద్ వడలింపచేస్తుంది కదా. మన్మధుడు నిన్ను కేవలం తపింపచేస్తున్నాడంతే. మరి నన్ను పగలు రాత్రి ఏకంగా దహించేస్తున్నాడు, కాల్చేస్తాడు. దివసమని అంటే పగడనే చంద్రుడిని రూపుమాపుతుంది. కలువ కన్యను మాత్రం ముకుళింపచేసి ఊరుకుంటుంది కదా. ఈ శ్లోకంలో ప్రతి పదము వ్యంజకమే, గ్రహించిన వాళ్ళకి గ్రహించినంత. అప్పుడు రాజా అంటున్నాడు, అలం అలమాయాసేన సంపద సందష్ట కుసుమ శయనా న్యాసురుక్లాం తధి సభంగ స్వరణీ సరభీని గురు పరితాపాని నతే గాత్రాయణ్యుపచారమర్హంతి. అనసూయ అంటుంది, ఇతః శిలాశైలోపదేశం అలంకరోతు వయస్యః రాజా ఉపవిశది శకుంతలా సలజ్జా తిష్టది. ఆనందంతో అవలంబించదు, జాగుసేయని ఆలస్యం చేయదు. మనోరథస్య కోరికకు స్వాగతం, ఇదే ఆహ్వానం. సమయానికి వచ్చిన రాజుకు స్వాగతం. శకుంతల మనోరథ స్వరూపుడు దుష్యంతుడు. అది అయాసేన శ్రమతో అలం చాలు శ్రమ పడకు అని వారించడం అన్నమాట. సందష్ట ఒత్తుకున్న కుసుమాశయనాన్ని పూలపాన్పు కలవి. పూలపాన్పు నీ అవయవాలను ఒత్తుకుందని. పూల కన్నా సుకుమారాలు నీ శరీరం. పూర్తి అసువేగంగా కాంతి వడలిపోయే బిస తామర తోడ భంగా నలుగుడుతో స్వరభీని పరిమళిస్తున్నది. వేసి వెయ్యగాని వాడిపోయాయి పక్క మీద తామర తోడు. అంతటి విరహత వాటి మీద దొరలడం వల్ల అవి నదికి వాటి వాసన అవయవాలకు అంటిందని. గురు పరితాప తీవ్రమైన విరహతాపంతో కూడినవి అయిన నీ గాత్ర నీ అవయవాలు ఉపచార కృత్యాన్ని లేవడం, ఎదురు వెళ్ళడం, అర్ఘ్యపాద్యాదులు ఇవ్వడం,
నా అర్హంతి ఓర్వలేవేమో అనుకున్నాడు. నీ శరీరాంగా పూల పాన్పులను గుత్తుకొని నలిగిన తామర తూళ్ళల పరిమళాన్ని పులుముతాడు. తీవ్రమైన విరహతాపం అనుభవిస్తూ నా ఉపచారాల కోసమని వీటిని నీ శరీర అవయవాలని శ్రమ పెట్ట, ఇవి పోర్చుకోలేవేమో అంటున్నాడు రాజు. ప్రియంవద అంటోంది, ద్వయోర్ననుపయో అన్యోన్యానురాగ ప్రత్యక్ష సఖీ స్నేహో మాం పునరుక్తవాదినీం కరోతి. రాజు అంటున్న, భద్రే నైతద్విహార్యం వివక్షితం హ్య నుక్తమనుతాపం జనయ. ప్రియంవద అంటారు, అపన్నస్య విషయవాచిను జనస్యాతిహరేణ రాజ్ఞా భవితవ్యమిచ్చేవ నను యుష్మాకం ధర్మ రాజా నాస్యాత్ పరం అన్న. అటువైపు శిలాతల ఏకది రాతి బండకు చెందిన ఈ భాగం వయస్య మిత్రుడు అలంకరించుగాక. మిత్రమా, ఈ శిలాఫలకం మీద, రాతి అరుగు మీద ఇక్కడ కూర్చో అన్నది. రాజా దుష్యంతుడు ఉపవిశది కూర్చున్న. శకుంతల సలజ్జాతిష్టది సిగ్గుపడుతూ యువయో ద్వయో ఈ ఇద్దరికి అన్యోన్య అనురాగ పరస్పర అభిలాష ప్రత్యక్షానని చిక్కిపోవడం, పారిపోవడం ఇలాంటివి కనపడుతూనే ఉంది. నువ్వు అలాగే ఉన్నా ఆయన. సఖీ స్నేహ శకుంతల పట్ల చలికాలం మాం నన్ను పునరుక్తవాదిని మళ్ళీ మళ్ళీ మాట్లాడే దానినిగా కరోతి చేస్తా. ఆమెపై నాకున్న స్నేహమే మళ్ళీ మళ్ళీ మాట్లాడనిపిస్తోంది. నేనేదో వదరుబోతుని అనుకోవద్దని. భద్రే నైతత్యేవ, అలా మాట్లాడటం అనేది నా పరిహరింపదగింది కాదు, తీసేయదగింది కాదు. వివక్షితం చెప్పాలనుకున్న, అనుక్తం చెప్పకపోతే అనుతాపన్ గుబుడు జనయతి పుట్టిస్తుంది. చెప్పాల్సింది చెప్పకపోతే ఆమె ఏం చెప్పాలనుకుందో అది నాకు చెప్పలేకపోతోంది కదా అనిపిస్తుంది నాకు. విషయ నివాసిన స్వదేశంలో ఉంటూ అపన్నస్య కష్టాల పాలై జనానికి ఆర్తిహరే కష్టం తొలగించేవాడుగా రాజు భవితవ్యం ఉండాలి. ఆత్మల ఆర్తిని తొలగించేవాడే రాజు. ఇది ఏషః అనేది ఈయది నన్ను అయుష్మ ధర్మ, నీ ధర్మం కదా మహారాజా. అస్మాత్ పరం, నా ఇంతకంటే వేరొకటి నాకు లేదు అన్నాడు ఆయన కూడా. నాస్యాత్ పరం. అప్పుడు ఇద్దరు ప్రియంవదులు తేనా హి ఇయం నౌ ప్రియసఖి త్వాముద్దిశ్య ఇదమవస్థాంతరం భగవతాం మదనేన ఆరోపిత్ తదర్హసి అభ్యుపపత్యా జీవితం తస్యా అవలంబిత్వం. రాజా భద్రే సాధారణోయం ప్రణయః సర్వధాన్ అనుగ్రహీతోస్మి. శకుంతల అంటుంది, ప్రియంవదం అవలోకి, ప్రియంవదతో ముఖాన్ని చూసి అలం అంతఃపుర విరహ ఉత్సుకస్య రాజర్షి ఉపరోధేన. అందుచేత నౌ ప్రియసఖీ, మా నెచ్చరి ఈ శకుంత త్వాం ఉద్దిశ్య, నిన్ను కోరి ఇదం అవస్థాంతర, ఈ విరహావస్థను భగవతా మదనే, భగవంతుడైన మన్మధుడి చేత ఆరోపిత
పొందింపబడి తత్ ఈమె ఈ దురవస్థ ఆర్టి కారణం నువ్వే కాబట్టి అభ్యుపపత్యా అనుగ్రహంతో అనుగ్రహ తస్యా ఈమె జీవితాన్ని అవలంబితం ఆదుకోవటానికి అర్హసి నువ్వే సమర్థుడివి అర్హుడు. సాధారణ భద్రే కళ్యాణి అయం ఈ ప్రణయ ఈ అభ్యర్థన సాధారణ ఇరుపక్షాలకు నాకు కోరిక ఉంది, ఆమెకి మీ నెచ్చరి నా జీవితాన్ని ఆదుకోవాలి అనడం సర్వదా అన్ని విధాల అనుగ్రహీతుణ్ణి అయ్యా చాలా సంతోషంగా ఉంది. శకుంతల అంటోంది, కళ్యాణి ప్రియంపదను ఆలోక్య చూసి అలా సఖీ ప్రియంపద అంతఃపుర కాంత విరహంతో పర్యుత్సుక వెంకటిల్లుతున్న రాజర్షి ఈ రాజర్షి గారికి ఉపరోధేన నిర్బంధించడం బలవంతంగా ఒప్పించబుద్ధులే. ఆయనకు అనేక మంది రాజక స్త్రీలు ఉంటారు, అంతఃపుర స్త్రీలు. వాళ్ళని వదిలిపెట్టి రాజేయడము నా మీద ప్రేమ ఉందేమో లేదేమో కనుక అనవసరంగా ఆయన ఇబ్బంది పెట్ట అతడిలో కనిపిస్తున్న విరహ లక్షణాలు తన మీద వలపుతోన లేక అంతఃపుర స్త్రీల మీద ఉన్న వలపుతోన మనకేం తెలుసుకోవడానికి లేదే అన్నది. అప్పుడు రాజా ఇదమనన్యపరాయణమన్యథ హృదయ సన్నిహితే హృదయం మమ యది సమర్థయసే మదిరేక్షణే మదన బాణకతోస్మి హతః పునః. అప్పుడు అనసూయన్ వయస్యా బహువల్లభారాజానః శ్రూయత్ యథానౌ ప్రియసఖీ బంధుజన శోచనీయ నభవత్ తథా నిర్వర్తయ. మను హృదయం నా హృదయాన్ని అన్యథా మరొకలాగా అన్యపరాయణంగా సమర్థయసేయది సంభావిస్తే మదిరేక్షణే కాటుక కళ్ళ వంటి కళ్ళు కలదాను మదన బాణహత మన్మథ బాణాల చేత హింసింపబడిన వాడిని అయినా పునః మళ్ళీ హత అస్మి హింసింపబడ్డవాడిని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నావు. మదిర శబ్దానికి మత్త ఖంజనమనే అధ్యాయం కూడా మోరియర్ విలియమ్స్ రాశాడు. నా హృదయంలో నివసించే శని అనే పాట ఉంది, అలాగే అన్నాడు. నా హృదయంలో నివసిస్తున్న దానా నా హృదయాన్ని తెలుసుకోలేకపోయి నా హృదయం నీకే అంకితం, ఎవడికి కాదు. అలాంటి దీన్ని నువ్వు శంకించి మరోలా భావిస్తున్నావంటే ఓ మదిరేక్షణ మన్మథ బాణాల దెబ్బలు ఇప్పటికే ప్రాణాలు కడగట్టిన నేను మళ్ళీ పోగొట్టుకున్న ఆశ కలవని హతాశునయ్యానవుతున్నాను. అప్పుడు రా అమ్మాయి అంటోంది, ప్రియంవద అనుకుంటా, అనసూయ అంటూ వయస్యా చెలికాడ రాజ మహారాజు బహువల్లభ చాలామంది భార్యలు కలవాళ్ళని శ్రూయంతే వింటాం మేము. నౌ ప్రియసఖి మా నిత్యని బంధుజన శోచనీయ బంధువర్గంచే జాలి కొనవలసింది యథా నభవత్ ఎలా కాదు తథా అలా నిర్వర్తయాయరు. ఆమెను చూసి జారిపడేట్టుగా నీ అంతఃపుర స్త్రీలు చేసేట్టుగా ఉండకూడదు. నువ్వే రాజధర్మాన్ని నిర్వర్తించి పెళ్లి చేసుకొని ఆమెకు అధిక ప్రాధాన్యాన్ని సవతి పోరు అనేది ఉండకూడదు. శోచనీయం దయనీయమైన ఆ పరిస్థితి మా చెలికి రాకూడదు. పరిగ్రహ భద్రే కళ్యాణి కిం బహునా వెయ్యి మాటలెందుకే
పరిగ్రహ బహుత్వే పత్నుల బహుబాహుల్యం ఉన్నబడి అనేక మంది రాజస్త్రీలు భార్యలు నాకు ఉన్నా పరిగ్రహ పరిజనే పత్యామని నే నా కులస్ నా వంశాన్ని ప్రతిష్ట గౌరవ హేతువులు అలా ఉంటాం. ఇద్దరు రెండు సముద్ర వసన సముద్రమే చీరగా కలిగిన గుర్వీచ భూమి యువయో మీ ఇద్దరి ఇయం ఈ సఖీచ నెచ్చలి సముద్ర వసన సముద్రమే మొలనూడై ఊర్వీచ అని పాడు. కనుక భూమి మీ చెల్లి ఈ ఇద్దరే నాకు మహారాడు. మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు. ఉన్న వీళ్ళకి నేను అగ్రతాంబూలం ఇస్తా అన్నాడు. మిగతా విషయాలు రేపు చూడండి.